హరే కృష్ణ. సో మనం ఆ, 13 అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం మధ్యలో ఈ రోజు ఆ సంబంధించినటువంటి క్లాసెస్ శ్లోకాస్ మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్య కాలంలో, కొన్ని ప్రోగ్రామ్స్ అయి ఉండడం వల్ల, ప్లస్ ఎలక్షన్స్, వాళ్ళ ప్రచారం అనవసరంగా ఈ రికార్డింగ్ లో మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి మనం కొన్ని తాత్కాలికంగా కొద్దిగా మనం పోస్ట్ పోన్ చేసుకున్నాము. సో మనం ఈ రోజు మళ్ళీ మనం 8 నుంచి 12 మధ్యలో శ్లోకాస్ ఎస్పెషల్ మనం ఇవాళ మనం చర్చించుకుంటాము. దానికి ముందు ఒకసారి మనం రివిజన్ లోకి వెళ్తే, సో మొదటి శ్లోకంలో అర్జునుడు 6 ప్రశ్నలు వేశాడు. ప్రకృతి ఏంటంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి, తర్వాత జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి అనేది ఈ 6 ప్రశ్నలు వేశాడు. సో దానికి సమాధానంగా కృష్ణుడు 2 నుంచి ఏడవ శ్లోకం మధ్యలో కృష్ణుడు క్షేత్రజ్ఞ మరియు జ్ఞానం గురించి వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. సో శరీరాన్ని క్షేత్రం అని చెప్పాడు. అలాగే క్షేత్రజ్ఞులు అంటే ఇద్దరు క్షేత్రజ్ఞులు అని చెప్పారు. భగవంతుడు అంటే పరమాత్ముడు, రెండోది జీవుడు. అయితే ఇద్దరు క్షేత్రజ్ఞులు అయినప్పటికీ కూడా జీవుడు యొక్క లక్షణాలు వేరు, పరమాత్ముడు యొక్క లక్షణాలు వేరు. సో ఇవి మనం క్షుణ్ణంగా తెలిసిపెట్టుకోవాలన్నమాట. సో క్షేత్రం, క్షేత్రజ్ఞ వేరు వేరు. ఆ క్షేత్రజ్ఞంలో కూడా పరమాత్ముడు వేరు, జీవుడు వేరు. ఇది ఎవరైతే దీన్ని క్షుణ్ణంగా తెలిసిపెట్టుకుంటారో, పూర్తి అవగాహనతో ఉంటారో, దాన్నే జ్ఞానం అంటారని చెప్పేసి కృష్ణుడు మనకి 7వ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది అనమాట. ముఖ్యంగా క్షేత్రం సంబంధించిన వివరాలు ఇచ్చాడు. ముఖ్యంగా 24 అంశాలు, క్షేత్రంలో 14 అంశాలు ఉన్నాయి. ఐదు భూతాలు, పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియార్థాలు, మనసు, బుద్ధి, అహంకారం, మహాతత్వ లేదా ప్రధానం. ఈ మొత్తం 24 అంశాలు. ఇది కాకుండా ఆత్మ ఒకటి 25 అంశాలు. ఇది క్షేత్రం సంబంధించినటువంటి జ్ఞానం ఇచ్చాడు అన్నమాట. సో దాంట్లో వచ్చే భావాలన్నీ కూడా సుఖము, దుఃఖము, ఇవన్నీ కూడా క్షేత్రము కలయికలే. అవన్నీ కూడా క్షేత్రాల యొక్క వివిధ కలయికల్లో వల్ల వచ్చేటువంటి భావాలే తప్ప అవి ఆత్మ సంబంధించినటువంటి భావాలు కాదని మనకి ఇక్కడ క్షుణ్ణంగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం 8 నుంచి 12వ శ్లోకంలోకి వెళ్తున్నాం. ముఖ్యంగా జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానం పొందడానికి కావాల్సినటువంటి విధానం ఏం కూడా, ఏ లక్షణాలు ఉంటే మనం ఆ జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా పొందొచ్చు. సో జ్ఞానం అంటే ఏంటి, క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞలో ఆత్మ, పరమాత్మ, ఈ మూడింటిని భిన్నంగా చూడడమే జ్ఞానం అన్నమాట. అయితే ఆ జ్ఞానం మనం సంపూర్ణంగా మనకు అవగాహన కావాలి అని అంటే, పూర్తి స్థాయిలో మనం దాన్ని సాక్షాత్కారం పొందాలి అని అంటే, మనకి ఖచ్చితంగా కొన్ని లక్షణాలు మనలో ఉండాలన్నమాట. కొన్ని గుణాలు మనలో ఉండాలి. సో ఆ గుణాలు మనలో ఉంటేనే మనకి ఈ జ్ఞానం సంబంధించినటువంటి, అంటే ఈ ఆత్మ, పరమాత్మ, క్షేత్రం సంబంధించినటువంటి పూర్తి అవగాహన మనం సంపాదించగలుగుతాం. ఈ లక్షణాలు లేకపోతే మనం పూర్తి స్థాయిలో మనం అవగాహన పెంచుకోలేం ఆత్మ గురించి, పరమాత్మ గురించి, క్షేత్రం గురించి. సో ఈ రోజు మన దగ్గర కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉందన్నమాట. ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఓ క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞ అంటే ఆత్మ, పరమాత్మ. కానీ మనం దాన్ని పూర్తి స్థాయిలో లోపల నేను ఆత్మని, నాలో ఒక పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి పూర్తి సాక్షాత్కారం మన దగ్గర ఇప్పుడు లేదు. అయితే ఆ సాక్షాత్కారం మనం పొందాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఈ 8 నుంచి 12లో ఉండేటువంటి లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. ఆ లక్షణాలు ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళల్లో పూర్తిగా ఆ జ్ఞానం యొక్క లోతు, ఈ సాక్షాత్కారం మనకి జరుగుతుంది అనమాట. ఏంటి ఆ లక్షణాలు అనేది మనం చూస్తాం. సో 8 నుంచి 12 శ్లోకాలు ఇవన్నీ కూడా ఇంచుమించుగా 20 అంశాలు ఉన్నాయన్నమాట దీంట్లో. ఆ 20 అంశాల యొక్క ఆ, విశేషాలు ఇప్పుడు మనం చూస్తాం.
ఎనిమిదో 8 నుంచి 12. అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిర్ అనభిస్వంగః పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయీ చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తాదేశ సేవిత్వం అరక్తిర్జ్ఞాన సంసది ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యత్ అతోన్యత. సో వీటి యొక్క మనం అర్థంలోకి వెళ్తే, ముఖ్యంగా భావాల్లోకి వెళ్తే, వినయము, గర్వం లేకపోవడము, అహింస, ఓర్పు, సరళత్వము, ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించడము, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము, నిత్యహంకారము లేకపోవడము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషాన్ని గుర్తించడము, అనాసక్తి, సంతానము, భార్య, గృహము మొదలైన వాటి బంధం నుండి విముక్తి, సుఖ దుఃఖ సందర్భాల్లో సమచిత్తము, నా ఎడ నిరంతరమైన విశుద్ధ భక్తి, ఏకాంతంలో నివసించాలని కోరుకోవడము, జన సామాన్యం పట్ల విరక్తి, ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడము, పరతత్వపు తాత్వికాన్వేషణ అనేవి అన్నీ కూడా జ్ఞానమని, వీటికి అనన్యమైనది ఏదైనా అజ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. సో అసలైన జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం, క్షేత్రము, క్షేత్రజ్ఞ, అక్షేత్రజ్ఞలో ఆత్మ, పరమాత్మ అని అక్కడే కృష్ణుడు చెప్పాడు అనమాట. వీటికి అన్యమైనది అన్నీ కూడా అజ్ఞానమే, దీని వరకు అది జ్ఞానం అని చెప్పబడింది అనమాట. అలాగే ఇక్కడ కృష్ణుడు ఇంకొక విషయం చెప్పిన, ఇక్కడ ఆ జ్ఞానం మనం పొందాలి అంటే, ఆ జ్ఞానంలో మనం నిజంగా లోతులో వెళ్ళి వాటిని మనం నిజంగా సాక్షాత్కారం మనం పొందాలి అని అంటే, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని పూర్తి స్థాయిలో మనం అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం కొన్ని వందల సార్లు నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనే విషయం కొన్ని ఎన్నో ఎగ్జాంపుల్స్ తో మనం చెప్పుకున్నాం మనం. కానీ అది మనం క్లాస్ విన్నంత వరకు బాగుంది, క్లాసు విన్నంత వరకు అవును నిజమే కదా, ఇది కరెక్టే కదా, ఇదంతా నిజంగా ఎంత విషయం నేను తెలుసుకున్నాను ఇప్పుడు, ఇదంతా మన చిన్నప్పుడు తెలుసుకుంటే ఎంత బాగుండేది, ఇదంతా ఇన్ని ఆలోచనలు వచ్చాయి. కానీ ఒక్కసారి మన క్లాస్ అయిపోగానే, లేదా గుడి నుంచి మనం బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ యథార్థంగా మనం వెళ్ళిపోతాం. అంటే మన సాక్షాత్కారం జరగలేదు, పూర్తి స్థాయిలో మనం ఆ, అవగాహన, ఆ నమ్మకం మనకి లేదు, కొరవలేదు. ఇన్ని వందల సార్లు మనం దాని గురించి విన్నా, దాని గురించి ఆలోచించిన, ఇన్ని ఉదాహరణలతో మనం డిస్కస్ చేసుకున్నా కూడా ఈ అంశాన్ని మనం మర్చిపోతున్నాము అని అంటే, మనలో ఈ లక్షణాలు లేవు కాబట్టి వాటిని మనం మర్చిపోతున్నాం. లేదా ఈ లక్షణాలు లేవు కాబట్టి ఆ అంశాల ఒక లోతుకి మనం పోలేకపోతున్నాం, లేదా ఆ స్థాయి సాధన మనం చేయలేకపోతున్నాం. సో ఇవి లేకపోవడంతో మన సాధనకి ఆటంకం వచ్చేస్తుంది. మనకి వాటికి సంబంధించిన అనుభవాలు మనం పొందలేమన్నమాట మనం. సో కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏమన్నాడు, ఈ లక్షణాలు పెంపొందించుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఆత్మ పరమాత్మ సంబంధించినటువంటి ఆ యొక్క సాక్షాత్కారం మనం పొందగలుగుతాం. సో నెక్స్ట్ జ్ఞేయం. జ్ఞేయం అంటే ఆత్మని పరమాత్మని సాక్షాత్కారం పొందడమే జ్ఞానం. జ్ఞేయం అంట. జ్ఞేయం అంటే ఏంటి? జ్ఞానం యొక్క లక్ష్యం అనమాట. మనకి ఇవన్నీ మనం ఎందుకు పెంపొందించుకోవాలి అని అంటే, నేను పరమాత్మ యొక్క సాక్షాత్కారం నేను పొందాలి అంటే, భగవత్ సాక్షాత్కారం నేను పొందాలి అంటే ఈ లక్షణాలు లేకపోతే నేను పొందలేను అనమాట. సో నేను మనం పైనే ఓకే, మనం 16 మాలు చేస్తున్నాం, 4 నియమాలు పాటిస్తున్నాము, వచ్చి సేవ చేస్తున్నాం, ఒక డ్యూటీ లాగా వెళ్తున్నాము అని
చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇంకేం కావాలి అని అనుకొని మనం వీటి మీద మన అంతర్గత వాతావరణంలో అయినటువంటి వీటి మీద మనం దృష్టి పెట్టకపోతే, ఇవి పెంపొందించుకోవడానికి కావాల్సినటువంటి ఆ ఆ సాధన మనం చేయలేకపోతే ఖచ్చితంగా ఆ ఆ సాక్షాత్కారాన్ని పొందడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తే గనక వీటి యొక్క అర్థాలు చూస్తే, సో అమానిత్వం అంటే వినమ్రత. అంటే ఏంటి ఆ వినమ్రత చూస్తే, వినమ్రతలో నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, ఆ ఆత్మ కృష్ణుడి యొక్క అనంతమైనటువంటి కృష్ణుడి యొక్క రూపంలో నేను ఒక చిన్న అంశాన్ని అనేటువంటి భావన మనకు కలిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి వినమ్రత వస్తుంది మనం. సో మనం అది మనం మర్చిపోయాము అని అంటే, మనకి నేను శరీరాన్ని అనే ఫీలింగ్ మనలో కానీ ఉంటే, ఆటోమేటిక్ గా నేను ఏ కులము, నాకు ఎంత డబ్బు ఉంది, నా స్థానం ఏంటి అని దీన్ని మనం పోల్చుకుంటూ మనకి ఎప్పుడు ఆ వినమ్రత రాదు. ఎప్పుడు చూసినా మనం వాళ్ళకంటే మనం ఎంత గొప్ప అనే పాయింటే వస్తుంది అన్నమాట. అట్లా మనం కానీ గమనించుకుంటే కనుక ఒక్కొక్క ఇక్కడ లక్షణానికి ప్రభుపాద వారు చాలా అందంగా మనకి అద్భుతంగా వివరించాడు అనమాట. మనం ఇప్పుడు మనం వెళ్దాం భాష్యంలో. జస్ట్ అంటే ఆడ అక్కడ ఉండేటువంటి ఈ లక్షణాలు ప్రభుపాదుల వారు కానీ ఆచార్యులు కానీ ఎంత అద్భుతంగా దాన్ని వివరించుకుంటూ వచ్చారో, వాటిని మనం ఒక్కసారి మనం అభ్యసించడానికి ప్రయత్నిస్తే ఆ, నిజంగా మనం చాలా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది ఈ లక్షణాలు మనం పెంపొందించుకోవడానికి అనిపిస్తుంది. వాస్తవానికి మనం అంతా కూడా వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అలా చేస్తే బాగుండు, వీళ్ళు ఇలా చేస్తే బాగుండు, వాళ్ళని ఇట్లా అన్నారు అట్లా అన్నారు. కేవలం మన మనసంతా కూడా బాహ్యమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ మనం చాలా చాలా టైం అనవసరంగా వేస్ట్ అయిపోతా ఉన్నాం అన్నమాట. ఆ టైంని మనం ఏం చేయాలంటే, మనలో ఈ లక్షణాలు పెంపొందించడానికి మనం ప్రయత్నిస్తే గనక మన టైము మనల్ని బాగు చేసుకోవడానికి మనకి నిజంగా చాలా మంచి అవకాశం మనకు దొరుకుతుంది అనమాట. కానీ మన బద్ధ జీవనం యొక్క ఒక లక్షణాలు ఏంటి అంటే, మన గురించి ఎక్కువ పట్టించుకోకుండా ఇతరుల గురించి మనం ఎక్కువ ఆలోచించి వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళతో ఎట్లా ఉండాలి, దీని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం అన్నమాట. సో మనం ఇప్పుడు భాష్యంలోకి వెళ్ళి చూస్తే, ఆత్మ మరియు పరమాత్మ సాక్షాత్కారం పొందుగోరు వారికి ఉండవలసిన లక్షణాలు ఈ శ్లోకంలో మనకి శ్లోకంలో వివరించబడింది. ఇప్పుడు మనకి క్లియర్ అర్థమైంది. సో ఈ సాక్షాత్కారం మనకు కావాలి అనుకుంటే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఈ లక్షణం మనలో ఉండాల్సిందే. ఆ లక్షణం యొక్క తీవ్రత పెరిగే కొద్దీ మనకి అంత త్వరగా మనం సాక్షాత్కారం పొందుతాం అనమాట. లేకపోతే మనం పొందలేం. సో ముఖ్యంగా ఈ 5 శ్లోకాలు 20 లక్షణాల గురించి చెప్పబడినాయి. 20 లక్షణాలు అమానిత్వంతో స్టార్ట్ అయ్యి, ఈ 20లో 18 లక్షణాలు భక్తులకి జ్ఞానులకి ఇరువురికి సంబంధించింది. అంటే ఇరువురనే కాదు, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండే వాళ్ళందరూ కూడా 18 లక్షణాలు కంపల్సరిగా వాళ్ళు పెంపొందించుకోవాల్సిందే. వాళ్ళ మార్గాలు, వాళ్ళ కర్మ మార్గంలో వెళ్తున్నారా, జ్ఞాన మార్గంలో వెళ్తున్నారా, యోగ మార్గంలో వెళ్తున్నారా, భక్తి మార్గంలో వెళ్తున్నారా, అది సెకండరీ. కానీ కంపల్సరిగా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అనమాట. ఈ లక్షణాలు లేకపోతే వాళ్ళు విజయం సాధించలేరు. అంటే వాళ్ళు గమ్యాన్ని చేరుకోలేరు. ఆ సాధన యొక్క లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేరు అనమాట. దీంట్లో ముఖ్యంగా మయీ చానన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి. సో మీకు ఈ శ్లోకంలో మీరు ఒకసారి ఆ శ్లోకం చదివినప్పుడు మీకు ఈ ఈ ఈ లైన్ వస్తుంది, మయీ చానన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి. దీని అర్థం ఏంటంటే, స్థిరమైన మరియు నా యందు శుద్ధ భక్తి ఎవరైతే కనబరుస్తారో, ఆ లక్షణాలు ఉంటాయో, జనరల్ గా భక్తులకే ఉంటాయి అవి. మిగతా ఇతర సాధకులకు ఉండదన్నమాట. భక్తులు మాత్రమే కాబట్టి భక్తులకు మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే భక్తి అనేది భక్తులు చేస్తారు. జ్ఞానులు, కర్ములు, యోగులు, వీళ్ళ యోగ సాధన మార్గాలు వేరుగుంటాయి, వాళ్ళ సాధన మార్గాలు. కానీ నా యందు స్థిరమైనటువంటి శుద్ధ భక్తి ఎవరికి ఉంటాయి? భక్తులు. కాబట్టి
ఈ అంశంలో భక్తులు మాత్రమే నిమగ్నం అవుతారు. ఈ ఒక్ ఈ ఒక్క అంశం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భక్తులకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఒక్క దాన్ని కానీ పాటించారనుకోండి, ఈ ఒక్క అంశం పాటించడంతో వారికి మిగిలిన 17 లక్షణాలు వాళ్ళ ప్రకటమవుతాయి. ఇంకా మనం చెప్పినట్టుగా అమానిత్వం, అదంబిత్వం, అహింస, ఆర్జవం, ఆచార్యోపాసనం, స్థైర్యం, శౌచం, ఆత్మ నిగ్రహం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇవన్నీ పెంపొందించుకోవాలంటే ఎంత కాలం పడుతుంది, ఎంత సాధన చేయాలి మనము, ఏ స్థాయిలో సాధన చేయాలి అని మనకి కొంచెం కంగారు వస్తుంది మనకి. ఒకసారి నిరుత్సాహం కూడా వస్తుంది. ఇవన్నీ మనం ఏడాది పెంపొందించుకోగలుగుతాం మనం. కానీ మనకి ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. ముఖ్యంగా భక్తి సరే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు అనమాట ఇక్కడ. ఆయన ఏమంటున్నారంటే, ఈ ఒక్క మయీ చాందన్య యోగేన భక్తి రవ్యభిచారిణి, స్థిరమైన మరియు నా యందు శుద్ధ భక్తిని ఎవరైతే కనబరుస్తారో, ఈ ఒక్కటి భక్తులు మాత్రం ఎవరైతే ఈ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు కానీ బాగా పాటించగలిగితే, వాళ్ళకి ఆటోమేటిక్ గా మొత్తం ఆ 17 అంశాలు దానిలో వచ్చేస్తాయి. అన్ని అమానిత్వం, అదంబత్వం, ఈ లక్షణాలు. ఎందుకంటే ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే సాక్షాత్కారం పొందగలుగుతారు. ఇవి లేకపోతే పొందలేరు. అంటే ఇప్పుడు మనం ఏదైతే సాధన భక్తితో మనం స్టార్ట్ చేసామో, అది ఒక విధంగా మనకి అన్ని లక్షణాలు మనలో పెంపొందించేలాగా ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రకటమవుతాయి అన్నమాట. అది శుద్ధ భక్తికి ప్రముఖమైనది ఏంటి? శుద్ధ భక్తికి కావాల్సింది ఏంటి? ప్రేమ కావాలి, కృష్ణుడి ప్రేమ కావాలి, శ్యామసుందర రూప దర్శనం కావాలి. ఇది భక్తులు సాధన చేస్తారు. ఇవి కావాలని భక్తులు సాధన చేస్తారు. ఇది వీళ్ళకి ప్రముఖమైంది. ఎవరికి? భక్తులకు ప్రముఖమైంది ఇది. మరి జ్ఞానమిశ్ర భక్తులకి ప్రధానమైనది ఏంటంటే, వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కావాలి, పరమాత్మ సాక్షాత్కారం కావాలి వాళ్ళకి. జ్ఞానమిశ్ర భక్తులకి పరమాత్మ సాక్షాత్కారం కావాలి. భక్తులకు మాత్రం శ్యామసుందర రూప దర్శనం కావాలి, లేదా ఆయన ప్రేమ కావాలి. సో వాళ్ళ సాధన దాని మీద ఉంటుంది భక్తులకి. కానీ ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సింది పరమాత్మ సాక్షాత్కారం. వాళ్ళు భగవాను ప్రేమ, భగవంతుడితో శాశ్వత సంబంధం అలాంటిది వాళ్ళు కోరుకోరు. వాళ్ళకి కేవలం బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ అంటే వాళ్ళకి పరమాత్మ సాక్షాత్కారం పొందితే వాళ్ళు అక్కడితో వాళ్ళ గమ్యం చేరుకున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి లక్ష్యం అదే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ తర్వాత వాళ్ళకి భక్తుడు కానీ వాళ్ళకి వాళ్ళు భక్తుల సాంగత్యంలోకి వస్తే అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఏంటి? ఓహో, పరమ సాక్షాత్కారం అనేది భగవాన్ సాక్షాత్కారం పొందే ముందర ఇది ఒక స్థాయి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు దాకా తను అనుకుంటాడు పరమ సాక్షాత్కారం అంతిమం అనుకుంటాడు. ఒకవేళ అదే ఈ ప్రకటన జ్ఞానులకు అయ్యి ఉంటే, ఏది అనన్య భక్తిర్, మనం చెప్పుకున్నట్టుగా మయీ చాన్యన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి, ఇదే స్టేట్మెంట్ కానీ జ్ఞానులకు కానీ అయ్యి ఉంటే, జ్ఞానులు ఎలా తీసుకుంటారు అని అంటే, అనన్య యోగేన అర్థం ఏంటంటే వాళ్ళు ప్రతిదీ ఆత్మగా చూడాలి అనేటువంటి అర్థం తీసుకుంటారు అనమాట వాళ్ళు. మనం ఎలా అర్థం తీసుకుంటున్నాం? అనుక్షణం మనం కృష్ణుని తృప్తిపరచాలి అనేటువంటి అర్థము భక్తులు తీసుకుంటారు. జ్ఞానులు ఏం తీసుకుంటారు? మనం ఎవరిని చూసినా మన ఆత్మగా చూడాలి అనేటువంటి భావన, అర్థం వాళ్ళు తీసుకుంటారు. అవ్యభిచారిణి అంటే వాళ్ళు ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు అదే విధంగా మనం ప్రతి ఒక్కరిని అదే దృష్టితో మనం చూడాలి అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు అనమాట. మనం ఏం చేస్తాం? ప్రతి క్షణం ప్రతిరోజు మనం కృష్ణుని తృప్తిపరచడానికి మనం ప్రయత్నించాలనేటువంటి అర్థం మనం తీసుకుంటాం అదే స్టేట్మెంట్ లో. కానీ జ్ఞానులు ఏం తీసుకుంటారు? ప్రతిదీ ఆత్మగా చూడాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. అలాగే ఇంకొక ఆచార్యుడు, మధుసూదన్ సరస్వతి అనేటువంటి ఆచార్యుడు ఏం చేస్తాడు? జ్ఞాని కన్నను ఈ ప్రకటన భక్తినే సూచిస్తుంది, భక్తిని మాత్రమే నిరంతరంగా చేయగలము. ఎస్, ప్రాక్టికల్ గా మనం గమనించామన్నమాట. ఆత్మ దృష్టితో రోజు చూడాలి అని అంటే అది వాస్తవానికి అది ఒక మెకానికల్ ప్రాసెస్ కాదు. నేను ప్రతి ఒక్కరిని నేను ఆత్మగా చూడాలంటే అది మన మన దృష్టి ప్రతి ఒక్కరిని ఆత్మగా చూడాలంటే అదేదో మన థియరిటికల్ గా మన క్లాస్ చెప్పినట్టుగా మనం చూడాలంటే అట్టే చూడాలి. అసలు అది అసాధ్యం అనమాట అది. కానీ కృష్ణుడిని మనం రోజు ఆయన ఆదేశాలు మనం పాటిస్తూ నిరంతరంగా ఆయనకి ఏదో ఒక రూపంలో మనం ఫస్ట్ స్టార్టింగ్ లో మనం భౌతికంగా మనం స్టార్ట్ చేసినా సరే,
ఆ తర్వాత తర్వాత అది ప్రేమ కింద మారుతుంది అనమాట. కాబట్టి ఈ మయీ యోగేన, మయీ చానన్య యోగేన భక్తి రవ్యభిచారి అనేటువంటి ఈ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎవరికి వర్తిస్తుంది అని అంటే అది భక్తులకే వర్తిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు మాత్రమే ఒక్కసారి వాళ్ళు కృష్ణుడి ప్రేమ పొందిన తర్వాత వాళ్ళు నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగించుకుంటారు అన్నమాట, బ్రేక్ లేకుండా ఎక్కడ కూడా. అన్నది వాళ్ళకి చాలా ప్రాక్టికల్ కూడా సహజంగా వచ్చేస్తుంది అది. కానీ జ్ఞానులకి యోగులకి ఇది సహజంగా రాదు ఇది. కాబట్టి అందువల్ల ఇది ఎవరికి సూచించాడు అని అంటే ఈ స్టేట్మెంట్ ఇది భక్తులకే సూచించాడు. భక్తులు మాత్రమే ఇది చేయగలుగుతారని. కాబట్టి రెండు రెండు ఈ 20 అంశాల్లో 2 అంశాలు భక్తులకి చాలా క్లియర్ గా పక్కగా ఉంటుంది. 2 అంశాలేమో జ్ఞానులకు ఇచ్చుంటాడు. ఏంటవి అని అంటే ఆచార్యోపాసనం, ఈ మయీ చానన్య, ఈ రెండు భక్తి, ఈ భక్తి యోగి అని ఉంది కదా, అదొకటి. ఆచార్యోపాసనం, ఈ రెండు భక్తులకి ఇచ్చాడు అనమాట. ఈ రెండు అంటే భక్తులకు సూచించినట్టుంది. కానీ లాస్ట్ లో ఇప్పుడు మనకి వచ్చినాయి కదా, అది గమనిస్తే ఆ, శ్లోకంలోకి వెళ్తే ఆ, ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం యదతో 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 అన్యథ, యదతో అన్యథ. ఈ రెండు స్టేట్మెంట్స్ మాత్రం జ్ఞానులకు ఇచ్చిందనమాట. ఇది తత్వ జ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞానం, తత్వజ్ఞానాన్ని దర్శించుకోవడం అంటే ఆత్మని దర్శించుకోవడం లేదా ఆత్మ సాక్షాత్కారం పొందడం. ఇది ఎవరికి? జ్ఞానం. ఎవరికి? జ్ఞాన యోగ సాధన చేసే వాళ్ళకి. ఇంకేం చెప్పారు అని అంటే ఉమ్, ఒక ఒకటి ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఆత్మ జ్ఞానం నందు స్థిరత్వం. ఈ రెండు, ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వ జ్ఞానాద దర్శనం, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు జ్ఞానుల కోసం వచ్చిందనమాట. స్థిరత్వం పొందడం, రెండు తత్వ జ్ఞానార్థ దర్శనం, దానికోసం పరితపించడం. నేను భగవత్ సాక్షాత్కారం కోసం పరితపించడం. సో సాక్షాత్కారం ప్లస్ స్థిరంగా సాధన చేయడం ప్లస్ సాక్షాత్కారం కోసం ఫైనల్ గా దానికోసం పరితపించడం. ఈ రెండు జ్ఞానులకి. రెండు భక్తులు సాధన చేస్తారు, రెండు జ్ఞానులు సాధన చేస్తారు. సో దాంట్లో మనకి మయీ చానన్య యోగేన భక్తి రవ్య విచారిని, ఇది ఆచార్యోపాసనం, ఇది ఈ రెండు భక్తులకి ఇచ్చాడు. ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఆఖరిగా ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వ జ్ఞానార్థ దర్శనం, ఈ రెండు మాత్రం జ్ఞానులకు ఇచ్చారు అనమాట. అంటే జ్ఞానులు వాళ్ళు సాధన కింద పెట్టుకుంటారు లేదా వాళ్ళ లక్ష్యం కింద పెట్టుకుంటారు దాన్ని. ఈ రెండు మాత్రం భక్తులు పెట్టుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కో దానిలోకి వెళ్తే కనుక అమానిత్వం, మనం చెప్పుకున్నట్టుగా అమానిత్వం అంటే వినయం. వినయం అంటే ఏంటి? గౌరవాన్ని ఆశించకుండా ఉండడం. కానీ బద్ధ జీవనంలో ప్రతి ఒక్కరూ గౌరవం కోరుకుంటారు. జ్ఞానవంతుడికి గౌరవం మరియు అగౌరవం అనేది శరీరం సంబంధించింది కనుక ఉపయోగం లేదు. బద్ధ జీవుడు ప్రతి ప్రతి దగ్గర కూడా తనకు కావాల్సింది అంటే గుర్తింపు కావాలనుకుంటాడు. వాస్తవానికి మనం అందరం కూడా ఆ గుర్తింపు కోసమే డబ్బులు సంపాదించడం, ఆ గుర్తింపు కోసమే బాగా చదివి ఒక మంచి హోదాకి వెళ్ళాలని ప్రయత్నిస్తాం. లేదా మనం ఏం చేసినా సరే మనకి ఒక కొంచెం పేరు, కొంచెం ప్రతిష్ట, కొంచెం మనకి ఆ మన అందరూ గుర్తుపట్టాలి, గుర్తించాలి అనేటువంటి మనలో ఆ తీవ్రమైనటువంటి తపన ఉంటుంది. సో ఇదే మనకి మూల కారణం కూడా. మనం భూలోకం నుంచి ఇక్కడికి రావడానికి మూల కారణం, వైకుంఠం నుంచి ఇక్కడికి రావడం మూల కారణం కూడా, భగవంతు నుంచి వేరుపడడానికి కారణం కూడా ఏంటి అని అంటే మనం భగవంతుడికి లభించేటువంటి ఆ గుర్తింపు, ఆ గౌరవం నాకు కూడా దక్కాలి అనేటువంటి భావన ఉండడం. సో వాస్తవానికి మనం ఇక్కడ నిజంగా మనం మాస్టర్ అయ్యి ఉంటే, మన యజమానిగా అంటే నిజంగా ఆటోమేటిక్ గా మనల్ని అందరూ మనల్ని గుర్తిస్తడం, మనకి ఆ ప్రేమ అని ఇస్తారు. కానీ సహజంగా మనం యజమానులు కాదు, మన సేవకులం కాబట్టి. సేవకులు అనేవాళ్ళు
వినమ్రతతో మాస్టర్కి సేవ చేసినప్పుడు గుర్తింపు వస్తుంది మనకి. యజమానికి సేవ చేసినప్పుడు యజమాని మనకు గుర్తిస్తాడు. గుర్తించడం అనేది నిజమైనటువంటి గుర్తింపు. కాబట్టి మనం ఎంత వినయంతో సేవ చేస్తామో అంత ఎక్కువ గుర్తింపు మనకి యజమాని నుంచి వస్తుంది. కానీ మనం వినయంగా సేవ చేయకుండా మనం గుర్తింపు గుర్తింపు కోసం మనం చేసామనుకోండి, మనం అప్పుడు ఆ గుర్తింపు మనకి రాలేదనుకోండి, ఆటోమేటిక్ మనం బాధపడతాం. నిస్సహాయ నిస్పృహలతో మనం చాలా కష్టపడతాం అన్నమాట. సో బెటర్ ఏంటి అని అంటే, సేవకుడు అనేవాడు ఎప్పుడు సేవ చేసేటువంటి తత్వాన్ని మనం ఎప్పుడు పెంపొందించాలి తప్ప, ఎక్కడ పొరపాటును కూడా ఈ సేవకి నాకు గుర్తింపు వస్తుందా, ఈ సేవని నన్ను ఎవరిని గుర్తిస్తారా, అసలు అలా ఆలోచించడంలో మనకి ఎప్పుడు కానీ ఏ పరిస్థితిలో కానీ ఆ, మనకి ఆనందం దొరకదు. ఎందుకంటే సేవకుడు అనేవాడు ఆశించకుండా చేయాలి. ఆశించకుండా చేయడంలోనే తనకి ఆనందం వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బద్ధజీవుడు ఎప్పుడు కూడా తాను శరీరంతో పోల్చుకుంటాడు కాబట్టి ఆ శరీరంలో ఉండేటువంటి లక్షణాలను బట్టి తాను గుర్తింపు కోరుకుంటాడు. కానీ జ్ఞానవంతుడు, ఈయన బద్ధజీవుడు అజ్ఞానుడు కాబట్టి ఈ కోరుకుంటాడు. బట్ జ్ఞానవంతుడు ఏమనుకుంటాడు, నేను ఈ శరీరానికి గౌరవం ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, గౌరవము అగౌరవం అనేది శరీరానికి సంబంధించింది. ఆత్మకి గౌరవం అగౌరవం అవసరం లేదు. ఆత్మ భగవుడి యొక్క అంశంగా ఎప్పుడూ భగవుడి యొక్క సేవలో ఆనందం పొందుతుంది. కాబట్టి భౌతిక ప్రపంచంలో మనకు వచ్చేటువంటి గౌరవం అంతా కూడా వాళ్ళు శరీరాన్ని చూసిస్తున్నారే గాని, శరీరాన్ని గుర్తించిస్తున్నారే గాని, అది నిజమైనటువంటి గుర్తింపు కాదు, నిజమైన గౌరవం కాదు. ఇప్పుడు మనమే చూస్తుంటాము, డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు, అందరూ మనకు గుర్తిస్తారు. ఆ డబ్బులు పోయినప్పుడు మనకి ఎవరు రారు, మన దగ్గర ఎవరు ఉండరు. అటువంటప్పుడు మన దగ్గర ఏదో ఉంటే ఒకరు వస్తున్నారు అండి, అది పోతే వాళ్ళు రావట్లేదంటే అది మన గుర్తింపు కాదు కదా. అది వాళ్ళు ఏదో కొన్ని గుణాలకి వాళ్ళు వస్తున్నారు అక్షరాలు, ఆ గుణాలు పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే అవి నిజమైన నావి కాదు. అవి అంటే అవి ఉంటేనే ఒకరు మన దగ్గరికి వస్తారు, అవి లేకపోతే వెళ్ళిపోతారు అన్నప్పుడు, అంటే వాళ్ళు వచ్చేది మన కోసం కాదు, వాళ్ళు వచ్చేది వాటి కోసం. కాబట్టి అంటే నాకు నిజమైన ప్రేమకి నాకు ఇక్కడ దొరకడం లేదు, నిజమైన గుర్తింపు నిజమైన గౌరవం నాకు ఇక్కడ లేదు. నాకు నిజమైన గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే, ఆత్మగా నేను ఎప్పుడు కృష్ణుడికి సేవలో ఉన్నప్పుడు కృష్ణుడు గుర్తించేదే అసలైనటువంటి గౌరవం. అండ్ ఆ కృష్ణుడు నన్ను నిరంతరంగా తన దగ్గరికి తెచ్చుకోవడానికి తను చేసే ప్రయత్నము, ఆ ప్రయత్నంలో భాగంగా మనం ఆయన యొక్క ఆదేశాలను మనం పాటిస్తూ మనం వినమ్రంగా సేవ చేసామనుకోండి, కృష్ణుడు గుర్తిస్తే ఇంక ప్రపంచం గుర్తిస్తే ఏమి, గుర్తించకపోతే మనకి ఎందుకు ఇంకా. సో కృష్ణుడు గుర్తించాలి అనేటువంటి భావంలో మనం ఉండాలి. అప్పుడు గుర్తించాలి అని అంటే ఆయన అంటే మళ్ళీ భౌతికంగా ఆయన గుర్తింపు నేను పొందానా లేదా మరి అట్లా బాధపడడం అవసరం లేదు. మన గుర్తింపు ఎలా పొందామో, ఎలా మనకు వస్తుంది అని అంటే, గురువు చెప్పినట్టు మనం చేసుకొని పోతా ఉంటే ఆటోమేటిక్ గా ఆయన కళలో వచ్చే ఆనందమే అదే మనకు గుర్తింపు అంతే. మనకి స్పెషల్ గా మళ్ళీ సెపరేట్ గా వచ్చి నువ్వు అవి చేసావు, బ్రహ్మాండంగా చేసావు అని 10 మంది పొగడ్డాము, 10 మంది, అది మనకు అవసరం లేదు. అది మనల్ని గమనించుకుంటూ మన వెనకాల ఉండి సాధన ఎలా చేస్తున్నారు ఏంటి అనేది దీని గురించి మనం చూసుకుంటూ మన యొక్క మంచి చెడుల గురించి ఆలోచిస్తున్నారు అని అంటేనే అదే మనకి పెద్ద గుర్తింపు. అది సో అంతకు మించి మనకి ఇక్కడ గుర్తింపు అవసరం లేదు మనకి ఇక్కడ. సో అమానిత్వం అంటే గౌరవం ఆశించకుండా ముందుకు వెళ్తా ఉంటాం. కాకపోతే మనకే తెలుసు ప్రాక్టికల్ గా ఆ, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మన పాత జీవన విధానం యొక్క కారణంగా ప్రతి ఒక్కరు గుర్తింపు కోరుకుంటున్నారు, అది దొరకనప్పుడు సాంగత్యం నుంచి వెళ్ళిపోతుంటారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా అంతే, ఏ సాంగత్యంలోకి వెళ్ళినా అంతే,
ఎవరి మధ్యలోకైనా వెళ్ళాలంటే మనం గుర్తింపు అనేటువంటి జబ్బు మనం పోగొట్టుకుంటే తప్ప ఓకే, మనల్ని ప్రత్యేకంగా వచ్చి గుర్తించే పరిస్థితులు ఈ భౌతిక ప్రపంచంలో ఎవ్వరు లేరు అనమాట. మనల్ని మన సేవకి భగవంతుడు అనుగ్రహం మనం పొందగలిగి గురువు లేదా భక్తుల యొక్క అనుగ్రహం మనం పొందగలిగితే చాలు. అది మనం చేసుకునే కొన్ని ఏ టైంలో ఎప్పుడు రావాలి అది మనకి వచ్చే తీరుతుంది. రాకపోయినా మనం దాని గురించి ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదన్నమాట. నెక్స్ట్ అదంబిత్వం. ఇది కూడా గర్వం లేనితనం. అంటే ఎట్లా ఇది అని అంటే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆందోళన లేదు వాళ్ళకి. మళ్ళీ ఇది కూడా అంతే బద్ధజీవుడి యొక్క స్థితి. పేరు ప్రఖ్యాతులు అంతా ఒకటే. గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే ఆందోళన. వాళ్ళకంటే ఎక్కువ పేరు రావాలి, వాళ్ళకంటే గొప్పోడని 10 మంది నా గురించి చెప్పుకోవాలి. సో ఇది కూడా అంతే. సేమ్. ఎప్పుడు ఆందోళన అన్నమాట. గుర్తింపు, గౌరవం, పేరు ప్రఖ్యాతలు, వీటి గురించి ఆందోళన. మనం శాస్త్రాల్లో కూడా మనం వెళ్ళి కానీ మనం చూసుకోగలిగితే కనుక సో రాక్షస స్వభావంలో ఇది చాలా సహజంగా అనిపిస్తుంది అన్నమాట. పేరు ప్రఖ్యాతలు, వాళ్ళ గురించి అందరూ కూడా పొగడాలి, వాళ్ళ గురించే మొత్తం అన్ని దగ్గరలా చర్చించుకోవాలి, వాళ్ళ గురించి అందరూ కూడా వాళ్ళ కోసమే జీవించాలి అన్నట్టుగా అనమాట. సో ఈ లక్షణాలు మనందరిలో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవి తగ్గితే గాని మనకి ఆత్మ సాక్షాత్కారం సంబంధించినటువంటి ఆ యొక్క ఛాయలు మనం పెంపొందించుకోలేము. సో ప్రతి ఒక్కరు ప్రసిద్ధి పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక సంస్థలో ధర్మ సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మిక గురువుగా ప్రచారం చేసుకుంటారు. సో ప్రభుపాద వారు మనకి ఎగ్జాంపుల్ ఇస్తారు. సో చాలా సందర్భాలు ఏం చేస్తుంటే ప్రతి ఒక్కరు అంటే వేరు వేరు సంస్థలు పెట్టుకోవడం కానీ లేదా మనం విడిపోవడం కానీ, అంటే ఒక పెద్ద కుటుంబం లాగా ఉన్న వాళ్ళని విడిపోవడానికి కానీ లేదా విడిపోయి మళ్ళీ వేరే సంస్థలు ప్రారంభించడం కానీ, ఆ ప్రారంభించినప్పుడు ఏమవుతుంది, ప్రారంభించామంటే అంటే నేను సెంటర్ అవ్వాలి అని. అంటే సూత్రాలు సరిగ్గా అర్థం చేసుకోము ఇక్కడ. యాక్చువల్గా అసలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, ఉన్న వాళ్ళతో ఎలా కోఆపరేట్ చేయాలి, ఉన్న దాంతో మన వంతుగా మనం ఏం చేయడానికి మనం ప్రయత్నించాలి, ఆ, అందరు కలిసి ఉన్నప్పుడు ఉండేటువంటి బలం ఏ స్థాయిలో ఉంటుంది. ఓకే, నేను భగవంతుడి నుంచి ఆ పేరు ప్రఖ్యాతల కోసం, ఆ గౌరవం కోసమే కదా నేను పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చింది. దానివల్ల ఇక్కడ ఏమయ్యింది, నేను ఇంకా ఎక్కువ నేను బాధలు పడుతున్నాను ఇక్కడ, ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నాను ఇక్కడ, ఇంకా కష్టాల్లో కూరుకోపోతున్నాను అనే పాయింట్ ఇప్పుడు మనకి అర్థమైంది కాబట్టి ధర్మ సూత్రాలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి, సహకరించడం. మనకు కావాల్సిన పక్కన పెట్టి సహకరించడం. అది ఎక్కడైనా సహకరించుకోవచ్చు, ఒక దగ్గరే ఉండాలని కాదు, బట్ ఎక్కడున్నా సరే ఆ హోల్ జర్నీ మనం చేయడానికి ప్రయత్నించాలన్నమాట. మొత్తం ఆ ప్రయాణం అంతా చేయాలి. ఇక్కడ నాకు దొరకలేదు కాబట్టి ఇంకో దగ్గర నాకు దొరుకుతుంది, ఆడ దొరకలేదు కాబట్టి ఇంకో దగ్గర దొరుకుతుంది అనుకోవడం మాత్రం అవివేకం. అది మూర్ఖత్వం. ఎందుకనంటే మనము గర్వం లేని, గుర్తింపు లేని, వినమ్రత స్థాయికి మనం వెళితేనే ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా మనం పట్టించుకోం. అంటే ఇక్కడ మనము మన యొక్క ఏమంటారు, మనకు వ్యవహారం మార్చుకోవాలి ఇక్కడ. అంటే మనం ఆశించలేని స్థితికి మనం వెళ్ళాలి. అప్పుడే ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా మనం పట్టించుకోము. మనం ఆ స్థాయిలో మనం పోలేదు అనుకోండి, మనం ఎక్కడికి పోయినా అదే ఆశిస్తాము. ఎక్కడికి పోయినా మనం ఆశించే స్థాయిలో ఎవరు ఇవ్వరు. ఇది గ్యారంటీ. ఇది 100% అనమాట.
ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం ఉండేది, ఈ భౌతిక ప్రపంచం వ్యక్తులు ఉండేది నా నా గురించి మాట్లాడుకోవడానికి కాదు అసలు. కృష్ణుడు అదే మనకి పదే పదే చెప్తున్నాడు అనమాట. మనము ఈ ద్వంద్వాల నుంచి మనం బయటికి రావాలే తప్ప, ద్వంద్వంలో ఉంటూ వాళ్ళు చేయకూడదు, వాళ్ళను గుర్తించాలి అని అనుకుంటే అది పొరపాటు. నేను ఆ స్థితి, పట్టించుకోని స్థితికి నేను వెళ్ళాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళు వాళ్ళు నాకు చెయ్యాలి అనుకుంటే అది వాళ్ళ యొక్క ఇష్టం. వాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు మనం గుర్తించాలి అనేటువంటి గ్యారంటీ ఏంటి? ఎందుకు గుర్తించాలి వాళ్ళు? వాళ్ళకి అవసరం ఏంటి? మనం గుర్తించాలని అవసరం వాళ్ళకి ఏంటి? సో అంటే ఇన్ని రోజులు మనం అందరూ నన్ను పట్టించుకోవాలి, నా నా గురించే మాట్లాడుకోవాలి, లేదా నా గురించి నా పేరు ప్రఖ్యాతులు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అనే పాయింట్ లో మనం ఉండిపోయామే కానీ, కృష్ణుడు మనకి ఇస్తాడు కదా, బద్ధ జీవనంలో ప్రతి ఒక్కరికి గర్వం ఉంటుంది, ప్రతి ఒక్కరికి గుర్తింపు కావాలన్నప్పుడు ప్రతి ఒక్కరు నాకు గుర్తింపు కావాలనుకున్నవాడు ఇంకొన్ని ఎందుకు గుర్తించాలని ప్రయత్నిస్తారు? సో ప్రతి ఒక్కరు వాళ్ళ గుర్తింపు కావాలన్నప్పుడు వాళ్ళు మన ప్రతిసారి మన ఎందుకు గుర్తిస్తారు వాళ్ళు? మన మన పేరు ప్రఖ్యాతులు రావాలని వాళ్ళు ఎందుకు ఆశిస్తారు? సో బెస్ట్ సొల్యూషన్ ఏంటి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ? బెటర్ మనం ఆశించకుండా మన పని మనం చేసుకొని పోవడమే బెస్ట్ అంటున్నాడు అన్నమాట ఇక్కడ. సో ఈ జబ్బు మనకి ఏం చేస్తుందంటే తర్వాత తర్వాత ఒక సంస్థ పెట్టేసుకొని ఆ సంస్థలో మనమే గురువుగా వ్యవహరించేస్తే అయిపోద్ది. అంటే బాస్ మెంటాలిటీ అది. మన గుర్తింపు వచ్చి మనమే బాస్ అయిపోయేసి మన గురించి 10 మంది ఈయన ఆచార్యుడు, అందుకే ఇక్కడ ప్రభుపాద ఎగ్జాంపుల్ ఆధ్యాత్మిక గురువుగా ప్రచారం చేసుకుంటారు వాళ్ళు. ఇలా ఆధ్యాత్మిక సూత్రాలు తెలుసుకోరు. ఇక్కడ మన చైతన్య మహాప్రభు ఏమంటున్నాడు? మనం దాసులకి అయితేనే మనం కృష్ణుడి ప్రేమని నిర్విరామంగా పొందగలుగుతామని ఆయన అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఆ గుర్తింపు కోసం మనం వేరుపడిపోయేసి ఒక సంస్థను ప్రారంభించి దానికి ఆధ్యాత్మిక గురువు అవ్వాలనే తాపత్రయం అని చూసారా? అంటే పేరు కోసం, ప్రఖ్యాతి కోసం. అది అదంబిత్వం అంటున్నాడు. అదే మనకి ఎవరిని పిలిచి నువ్వు ఆడిపోయి చూసుకో, నువ్వు ఆడిపోయి వాటి గురించి అక్కడ ఉండేటివి ఉంటే నువ్వు కొంచెం ప్రచారం చేయి, అక్కడ నువ్వు ఉండి చూసుకున్నప్పుడు దట్ ఈస్ వేర్. అంటే అక్కడ మనకి ఎంపవర్మెంట్, ఇన్స్ట్రక్షన్ తో పాటు ఎంపవర్మెంట్ వచ్చింది, ఆదేశం వచ్చింది, ప్లస్ దానికి కావాల్సిన అనుగ్రహం కూడా వచ్చింది. అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తారు. సో మనకి పర్మిషన్ లేదు, అనుగ్రహం లేనప్పుడు నేను వెళ్ళి వేరే దగ్గర పెట్టుకున్నా కూడా అది ఎక్కువ కాలం పోదు. అది అది మన యొక్క ఈ అదంబిత్వాలకి, అది అదంబిత్వం, దంభిత్వం, దంభం. దంభం అంటే గర్వం అన్నమాట. అదంబిత్వం అంటే గర్వం లేకపోవడం. సో మనకి మనకి ఆదేశాలు ఇచ్చి మనకి అనుగ్రహం ఇస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అట్లా కాకుండా వీళ్ళందరి మధ్యలో ఉన్నప్పుడు నాకు ఆ పేరు ప్రఖ్యాతలు రావటం, నేను చాలా చేస్తున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పేరు ప్రఖ్యాతలు లేవు, నేను వేరుపడిపోతే, నేనంటూ ఒక సంస్థను ఏర్పరచుకుంటే నాకు ఖచ్చితంగా నా టాలెంట్ కి ఎవరో ఒకరు వచ్చి నాకు పేరు ప్రఖ్యాతలు ఇస్తారని, అంటే ఆ ఆలోచనతో కానీ వెళ్తే మాత్రం కష్టం. అది గంభీత్వంకి వెళ్ళి మనం ఆధ్యాత్మిక మార్గంలో మనం పతనం అయిపోతాం అనమాట. మూడోది అహింస. అహింస అంటే ఇతరులని బాధ పెట్టకపోవడం. హింస అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనం చంపితే కదా హింస అనే పాయింట్ వచ్చింది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి డిక్షనరీలో అహింస అంటే వేరే వాళ్ళని బాధ పెట్టుకోవడం కూడా పెట్టకూడదు. పెట్టామంటే హింస అది. వాళ్ళు మనోవేదనకు గురయ్యి వాళ్ళు ఇబ్బంది పడి మన మాటలకో లేకపోతే మన చేష్టలకో మనం ఆ, వాళ్ళని అసౌకర్యంగా అసౌకర్య పరిస్థితులు మనం వాళ్ళు పెట్టామనుకోండి, మన వల్ల వాళ్ళు బాధపడితే అది కూడా అక్కడ కూడా మనం హింస చేసినట్టే. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు వేరే వాళ్ళని బాధ పెట్టడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. వీలైతే వాళ్ళకి సహకరించి వాళ్ళకి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళు
వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవనానికి ఇబ్బంది కలగకుండా ప్రయత్నిస్తారే తప్ప ఈ విధంగా చేయరు. సో అది ఆ, అహింస అంటే. సో అంటే భక్తుల యొక్క మనసు కొంచెం సున్నితంగా ఉంటుంది. దానికి తగినట్టుగా మనం కూడా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే క్రమంలో మనం జాగ్రత్తగా వ్యవహరించడం అన్నమాట. అంటే మాట్లాడే తీరు కానీ, సో మన యొక్క అలవాట్లు వాళ్ళని ఇబ్బంది పెట్టలేనిటువంటి, అది ఒక విధంగా మనకు కూడా మంచిది. అటువంటి వాతావరణం మనం ఉన్నాం అనుకోండి, మనం కూడా ఓ ఎక్కడ ఎలాంటి మాటలు వాడాలి, ఎక్కడ ఎలాంటి వ్యవహారం చేయాలి, దీనివల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయి, ఎటువంటి అపరాధాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం ఆ, అడుగులు ఒక్కొక్క ముందు అడుగు వేసుకొని మనం దాని తగినట్టుగా మనం నేర్చుకోవడం వల్ల మనం వేరే వాళ్ళని ఆ, సరిగ్గా వ్యవహరిస్తాం. అందుకనే ఇక్కడ భక్తుల సాంగత్యం సరికి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము ప్రాక్టికల్ గా మనం చూస్తాం అనమాట. మన మాటలకి వీళ్ళు ఇలా ఇలా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అంటే మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు అనేటువంటి విషయం అప్పుడు మనకు తెలుస్తుంది. అదే నేను ఇంట్లోనే ఉన్నాను అనుకోండి, నేను ఏ మాట అంటే ఆ మాట నేను అనొచ్చు. దానికి నా బిడ్డలు, నా భర్త లేదా నా భార్య కదా, వీళ్ళే కదా, వాళ్ళు వాళ్ళ వాళ్ళు నా గురించి వాళ్ళకి తెలుసులే, వాళ్ళు 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 అర్థం చేసుకుంటారు అనే పాయింట్ లో మనం వెళ్తాం. అంటే ఇంట్లో సాధనకి, ఇంట్లో భక్తికి. కానీ భక్తుల సంగతికి వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుంది అన్నమాట. ఓ నేను ఈ మాట అనుకున్నా ఉండాల్సింది, మరి దీనివల్ల వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు. ఓకే, అంటే ఇక్కడ వీళ్ళు ఇంత సున్నితంగా ఉన్నారు అన్నమాట. ఇది సున్నితంగా ఉన్నారు అని అంటే నేను ఇలాంటి పదాలు మళ్ళీ మళ్ళీ నేను ప్రయోగించకూడదు. అప్పుడు ఏమైంది, నా అలవాట్లో మార్పు వచ్చింది, నా వ్యవహారంలో మార్పు వచ్చింది. నేను వాళ్ళని ఆ, ఏ విధంగా చూసే వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ అనుగ్రహంతో నేను భక్తి ఎదుగుతాను అనే పాయింట్ వస్తుంది అక్కడ. కాబట్టి మాక్సిమం ఇవన్నీ టెస్టింగ్, ఇవన్నీ అమానిత్వం, అదమ్మిత్వం అంతా కూడా భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు అన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ లో కంట్రోల్ గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మనం దూరం అయ్యకుండి మనం ఇవన్నీ పెరిగేటివి కానీ తగ్గేటివి కాదు ఇవన్నీ. నెక్స్ట్ శాంతి అంటే ఓర్పు. ఏంటి అవమానాలు ప్లస్ అగౌరవం ఓపిగ్గా భరించడం, ఇది శాంతి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ప్రభుపాద వారు ఇచ్చారు. అంటే ప్రహ్లాదుల్లో ఎప్పుడైతే తాను నారదుల వారి దగ్గర నుంచి విన్నాడో, ఎప్పుడైతే హృదయ అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం, సో వాళ్ళ నుంచి తెచ్చినటువంటి శ్రవణం తన హృదయం మొత్తం క్లీన్ చేసి పడేసి తనలో ఈ అమానిత్వం, అదంబిత్వం, ఈ లక్షణాలు ఆటోమేటిక్ గా వచ్చేసాయి అన్నమాట. ఎందుకని ఆచార్యోపాసన చేశాడు అక్కడ. సో ఎప్పుడైతే ఆ పని చేశాడో ఆటోమేటిక్ ఆయనకి మయీ చాన్యన్య యోగేన భక్తి వ్యభిచారిణి, సో ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఆచార్యోపాసనం ఇది. ఎప్పుడైతే ఈ రెండు ఆటోమేటిక్ జరిగాయో ఆటోమేటిక్ దానిలో ఏమైంది, శాంతి, ఓర్పు వచ్చింది. దేనికి ఓర్పు? అవమానాలకి, అగౌరవానికి ఓపిక వచ్చినందుకు, భరించే అవకాశం వచ్చినందుకు. చూడండి, మళ్ళీ ధ్రువుడికి రాలా ఫస్ట్ లో, కానీ ధ్రువుడికి ఎప్పుడు వచ్చింది తర్వాత, మళ్ళీ నారదుల వారు చెప్పి సాధన చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇవి వచ్చినాయి. ఫస్ట్ లో ఎలా ఉంది, వాళ్ళ పిన్నిని కానీ వాళ్ళ తమ్ముడిని చంపాలనుకున్నాడు, వాళ్ళ నాన్నకంటే పెద్ద రాజ్యం కావాలనుకున్నాడు. నేను నన్ను అగౌరవపతి అంటే ఆ రోజు తన మనసు నా గౌరవం పోయింది, నేను అవమానం ఫీల్ అయ్యాను నేను అనుకున్నాడు. అంటే బద్ధ జీవన స్థితిలో ధ్రువుడు కసిగా వెళ్ళాడు అన్నమాట, కోపంతో వెళ్ళాడు. మా నాన్న నన్ను ఇంత అవమానిస్తాడు, ఆయనకంటే చూడు పెద్ద నేను నిరూపిస్తాను. ఆ, అలాగే మా పిన్నమన్న మాటలు చూడు,
అంటే నువ్వు చచ్చిపోయి మళ్ళీ నా కడుపును పుట్టే గానీ నీకు ఆ స్థానం దొరకదు, మీ నాన్న ఒడిలో నీకు స్థానం దొరకదు అనే మాట్లాడినప్పుడు చాలా లోపల లోపల చాలా తీవ్రంగా మదన పడ్డాను అన్నమాట. అవమానం అది. సో తను లోపల మొత్తం పెట్టుకో ఉన్నాడు, ఎలాగైనా సరే నేను మా నాన్నకంటే పెద్దలను చూసి మా మా పిన్నమ్మని మా తమ్ముడిని నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాను. బట్ ఎప్పుడైతే తన జీవితంలో సాధువు ఎంటర్ అయ్యాడో, సాధన చేశాడో, ఆటోమేటిక్ గా అన్ని లక్షణాలు వచ్చేసేస్తాను. అప్పుడు ఇంకా నాకు గౌరవం కోరుకోలేదు, ప్రతిష్ట కోరుకోలేదు, ఏం కోరుకోలేదు అన్నమాట. కాబట్టి ఇక్కడ కానీ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అణువణువును అవమానిస్తున్నాడు, అణువణువును హింసిస్తున్నాడు, అగౌరవపరుస్తున్నాడు. కానీ ఎక్కడ కనీసం ఒక మాట కానీ కానీ ఆ, కనీసం ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు. జస్ట్ అంటే ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. ఈ రెండు రావాలి అని అంటే భగవంతు మీద అపారమైన నమ్మకం ఉండాలి. అప్పుడే ఓర్పు సహనం వస్తుంది. ఎందుకంటే ఏమని వస్తుంది, ఇది ఏం చేసినా సరే భగవంతుడు నాకు చేయాల్సి నాకు చేస్తాడు, వీళ్ళు చేసినా చేయకపోయినా, వీళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నాకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు. అంతిమంగా నేను భగవంతుడి ప్రేమను పొందాలి అని అంటే ఇవన్నీ పెద్ద విషయం కాదు అనే పాయింట్లోకి వెళ్ళారు అన్నమాట. సో హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చంపాలని ఆ, దగ్గర ఉండి ఆ, చంపే చనిపోవడం చూడాలని తను ఎంత ప్రయత్నించినా కూడా ప్రహ్లాదుడు మాత్రం ఓర్పుతో సహనంతో అలాగా ఉండగలిగాడు, శాంతి. సో ఆధ్యాత్మిక జ్ఞానం పంపిణీ చేయడం ద్వారా ప్రజలతో భౌతిక కల్మషాల నుండి విడుదల పొంది నిజమైన జ్ఞానంతో ఈ లక్షణాల విలువ అర్థం చేసుకోగలుగుతారు. అహింస, ఓర్చుకొనుట, వినమ్రత వంటి అంశాలు పెంపొందించుకోగలరు. సో ఇక్కడ మనకి ప్రభుపాద వారు చాలా అద్భుతంగా చెప్పారు అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం పంచడం వల్ల ప్రజల్లో భౌతిక కల్మషాల నుండి వాళ్ళు విడుదల పొందుతారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం మనం పంచడం ప్రారంభిస్తామో, అది మన క్లాసులు ఇస్తాము, లేకపోతే ప్రవచనాలు ఇవ్వచ్చు, లేకపోతే ప్రభుపాద వారి పుస్తకాలు మనం పంచవచ్చు, శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం, ఇవన్నిటిని కూడా మనం వేరే వాళ్ళకి ఏదో ఒక రూపంలో తెలియజేయడం అనుకోండి, ప్రజల్లో భౌతిక కల్మషాలు ఎప్పుడైతే అది వింటారో, సాధన చేస్తారో, ఏమవుతుంది, కల్మషాల నుండి వాళ్ళు విడుదల పొందుతారు. అప్పుడు అప్పుడు ఈ లక్షణాల గురించి వాళ్ళు విలువ తెలుసుకుంటారు అన్నమాట. అప్పుడు అరే, ఈ విలువల్ని నేను కూడా పాటించాలి, నేను కూడా ఈ లక్షణాలను నేను పెంపొందించుకోవాలనుకుంటాను అన్నమాట. అందుకే వాళ్ళ అహింస, ఓర్చుకొనుట, వినమ్రత, ఇలాంటి అంశాలన్నీ కూడా అప్పుడు పెంపొందించుకుంటారు వాళ్ళు. ముందు కల్మషాలు ఏం పోవాలి కదా. కల్మషాలు పోవాలంటే సాధన చేయాలి, సాధన చేసేలాగా మనం ప్రేరేపించాలి. మానవ జన్మ యొక్క ఔన్నత్యము, ఎంత కష్టపడితే ఇంత అదృష్టం దొరికింది, ఇది వివరించడానికి మనం అవకాశం తీసుకోవాలి మనం. అందుకే ప్రభుపాల్ వారు అతి పెద్ద సేవ, అతి గొప్ప సేవ ఏంటి అని అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పంపిణీ చేయడమే, డిస్ట్రిబ్యూషన్. అంతకంటే గొప్ప సేవ ఇక్కడ లేదు అని చెప్పారు అన్నమాట. ఈ అన్నదానాలు, నేత్రదానాలు, రక్తదానాలు, ఎస్, అవసరాన్ని బట్టి అది ఇంపార్టెంట్. బట్ అది అతను మళ్ళీ మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ జన్మ చేస్తుంది కదా, మళ్ళీ అతన్ని ఎంత చేసినా కూడా మనం అదే ఆధ్యాత్మిక జ్ఞానం కానీ మనం ఇవ్వగలిగితే తను తానే ఇక్కడ నుంచి ఎట్లా బయటపడాలని, మళ్ళీ శాశ్వతంగా రాకుండా ఏం చేయాలో తనే చూసుకుంటాడు ఇంక తర్వాత. అంటే మనకి అక్కడ ఉండాల్సిన అవసరం మనకి లేదనమాట మనకి. అది దానికి శాంతి కోరు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పంచడంలో అసలైనటువంటి లక్షణాలన్నీ బయటకు వస్తాయి ప్రజల్లో. ఆర్జవం, ఆర్జవం అంటే సరళత్వం. సరళత్వం అంటే చాలా ముక్కుసూటిగా, దొంగ తిరుగుడు లేకుండా మాట్లాడడం, విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నించడం. అంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళని మెప్పించేలాగా కొన్ని విషయాలు కల్పించి, లేకపోయినా సరే కొంత జోడించి మనం విషయం చెప్తారు అనమాట. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన పని కానిచ్చుకోవడానికి.
మన మనకి మనతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి మనం చేసే కొంచెం దాని ఏమంటారు, వాళ్ళు వాళ్ళు మలుచుకుంటారు అన్నమాట వాళ్ళు. ఏది ఆ కార్యం జరగడానికి మాత్రం. కానీ ఇక్కడ మనుషుల యొక్క మెంటాలిటీని బట్టి వాళ్ళతో మనం ఎలా మాట్లాడితే, అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ కొంచెం వాళ్ళు నాటకం ఆడుతున్నట్టు అనమాట. ఆ నాటకం ఆడుతూ వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటూ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని డీల్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇక్కడ వచ్చేసరికి అది ఇక్కడ వర్కౌట్ కాదు అది. దాన్ని సరళత్వం అంటారు అనమాట. ఇక్కడ ఆర్జవం అంటే సూటిగా దొంగ తిరుగుడు లేకుండా విషయం చెప్పాల్సింది చెప్పడం. అందుకే శత్రువుకైనా సత్యంని నిర్భయంగా వెల్లడించే లక్షణం. ఎస్, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే విషయం అయితే ఇది, మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పాల్సింది నేను చెప్పాను. మీ ఇష్టం, నన్ను శత్రువు అనుకున్నా నన్ను మిత్రుడు అనుకున్నా నేను చేయగలిగింది అయితే ఏం లేదు, బట్ ఇది వాస్తవం అని చెప్పి వాళ్ళకి చెప్పదు. అయితే మనం చెప్పే విషయం యొక్క తీవ్రతను బట్టి, అక్కడ ఉండే వ్యక్తిని బట్టి, దాని వల్ల అంటే లోపల మనలో బ్యాడ్ ఇంటెన్షన్ ఉండకూడదు అన్నమాట. మనం మనం మన విషయాలు మాట్లాడడానికి లోపల మనం ఏమి ఆశించకూడదు. అంటే కొన్ని సందర్భాల్లో మనం చెప్తాం మనం, కొన్ని సందర్భాల్లో మనం ఏం చెప్తాము అని అంటే వాళ్ళకి కొంత ఇబ్బంది కలగకుండా మనం మాట్లాడతాం మనం. అఫ్ కోర్స్ దాంట్లో అంత సత్యం లేకపోయినా సరే, ఎందుకనంటే ఆ వ్యక్తి బాగుండడం కోసం, అంటే లోపల మనకేం ఇంటెన్షన్ లేదు. అలా చెప్తే మనకేం లాభం ఉంది, మనకేదైనా గుర్తింపు, మనకేదైనా ఆ ఇది ఉండదు అనమాట. సో అలాంటి విషయాలు ఎక్కడైతే వాళ్ళు బాగా కొంచెం వాళ్ళు లోపల ఇబ్బంది పడుతున్నారు, కొంచెం భయపడుతున్నారు అన్నప్పుడు ఆ భయం పోగొట్టుకోవడానికి నువ్వు అలా కాదు, నీలో ఇంత విషయం ఉంది, నీలో ఇంత, నువ్వు ఇంత చేయగలుగుతావు, ఇది చెప్పడం అంటే వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వడానికి మనం కొన్ని కొన్ని మాటలు చెప్తాం. ఎందుకంటే తన బాగు కోసం చెప్తాం, కానీ అలా చెప్తే మనకేం వస్తుంది. సో అంటే మనం ఉపయోగించుకునే దానికి ఏం లేదు ఇక్కడ. అంటే ఉపయోగించుకోవడానికి చేసేదాన్ని అది మన వాస్తవానికి మనం అక్కడ వాళ్ళని వాడుకోవడం అన్నమాట, మన ఉపయోగం కోసం. సో మనకు ఆ పాయింట్ మనకి ఇక్కడ అవసరం లేదు. కానీ వాళ్ళలో కొంచెం ధైర్యం లేదు, కొంచెం ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఆ, ఒంటరితనం ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు, అంటే వాళ్ళని కొద్దిగా కంఫర్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం మనం చేసే కొన్ని కొన్ని మార్పులు, కొన్ని మనం కొంచెం మనం వాళ్ళ కోసం, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం మనం చేసే మాటల్లో ఒకవేళ అది తీసుకుంటే తప్పేం లేదు అది. సో అల్టిమేట్ గా తనని ఆ స్థితి నుంచి బయటికి తీసుకురావడానికి మనం చేసే ప్రయత్నం ఇది కృష్ణుడు అర్థం చేసుకుంటాడు, మన ఇంటెన్షన్ ఏంటి అనేది, లోపల ఇంటెన్షన్ ఏంటనేది. కానీ మనం వచ్చి లేదు, వాళ్ళు మనకి చాలా చేస్తారు కాబట్టి, చాలా చేయగలుగుతారు కాబట్టి మనకి ఎటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళు మనకి ఇంకా బాగా చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు అని పదే 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 పొగిడే పరిస్థితిలోకి వెళ్ళి, అది దాంట్లో ఎక్కడ కూడా సరళత్వం లేదు దాంట్లో. సో మనకి ప్రభుపాద వారు సూటిగా దొంగ తిరుగుడు లేకుండా చెప్పేస్తాడు విషయంలో. అది శత్రు దేశాలు, ఆ దేశాలు మీరు విన్న, మీరు ఆ, ఒప్పున ఒప్పుకోకపోయినా కృష్ణుడు దేవుడు, ఈ 4 నియమాలు పాటించాల్సిందే, ఈ 16 మాలు మనం చేయాల్సిందే, శాస్త్రాలు ఎప్పుడు చదవాలి అదేదా మనం అర్థం చేసుకోవాల్సిందే. దొంగ తిరుగుడు ఏమి ఉండదు అక్కడ. కాకపోతే ఒకరు చెప్పే విధానంలో వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ లో వచ్చేసి అట్లా కాదు, ఇట్లా చేయాలి, ఈ విధంగా చేయాలి అని ఉంటుంది. బట్ చెప్పాల్సిన పాయింట్ మాత్రం అదే. సో ఆ విధంగా మనం గమనించామనుకోండి, సో ఈ లక్షణాలన్నీ కూడా, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆత్మ పరమ సాక్షాత్కారాన్ని పొందడానికి పూర్తి అర్హులు అవుతారు అన్నమాట. సో ఒక విధంగా చెప్పాలంటే మనం, మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా మన సాక్షాత్కారం ఎందుకు పొందలేకపోతున్నాం, లేదా ఆ స్థాయిలో మనం లోతుగా ఎందుకు పోలేకపోతున్నాం అని అంటే మనకి ఈ లక్షణాలు లేకపోవడం వల్ల. ఇప్పుడు మనకి కృష్ణుడు మనకి అంటే
ఈ 13 అధ్యాయంలో ముఖ్యంగా ఈ శ్లోకాలు మనకి ఏం చెప్తున్నారంటే బాబు ఇగో ముందు మిగతా వాటి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ ప్రపంచం గురించి ఆ, అక్కడ జరిగే అనేక అంశాల గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు ఇదిగో మనలో ఈ పరివర్తన రావాలి. మనలో ఈ అలవాట్లు మనం పెంపొందించుకోవాలి, ఈ లక్షణాలు పెంపొందించుకోవాలి. ఇది చేయాలంటే ఎన్ని జన్మలు పడుతుందో మనకు తెలియదు. కాబట్టి వీటిని పెంపొందించుకునే దానికి మనం ఎక్కువ సమయం మనం వెచ్చించాలనే పాయింట్ వస్తుంది అన్నమాట ఇక్కడ. అఫ్కోర్స్ మనకి ఆల్రెడీ ప్రభుపాల్ వారు కానీ ఆచార్యులు చెప్పారు, మయీ చానన్య యోగేన భక్తి రవి వ్యభిచారిణి ఆచార్యోపాసనం. ఈ రెండు గాని మనం చక్కగా చేయగలిగితే ఈ లక్షణాలు అనేది పెద్ద సమయం పట్టదనమాట రావడానికి, మనలో ఎక్కువ సమయం పట్టదు. అంటే ఆ రెండు పాయింట్స్, ఆ రెండు మెయిన్ సాధకాలు ఈ అన్నిటిని మనలో ఆటోమేటిక్ గా మనలో ప్రకటమయ్యేలాగా అవి చూసుకుంటాయి అన్నమాట. అందుకే భక్తుడికి చాలా మిగతా మిగతా మార్గాల్లో ఉండే సాధకులు మాత్రం వీటన్నిటికీ ప్రత్యేకంగా మళ్ళీ దృష్టి పెట్టాలన్నమాట, ఒక్కొక్క లక్షణం పెంపొందించుకోవడానికి. కానీ భక్తులకి ఆ అవకాశం అవసరం లేదు. భక్తుల సాంగత్యంలో మయీ చాందన్య యోగేన ఆచార్యోపాసనం, ఈ రెండు భక్తుల సాంగత్యం చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఇవన్నీ వచ్చేస్తాయి. సో మిగిలినవి రేపు చూసుకుంటాం. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే ఇక్కడ అడగచ్చు. శ్రీల ప్రభుపాద్ కీ జై, అనంత కోటి వైష్ణవ కీ జై, భగవాన్ శ్రీ జై. జై గౌర్ ప్రేమానంద హరి హరి.